10వ తరగతి పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ మొన్న జీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, నేడు 10వ తరగతి పేపర్ లీకేజీతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆకుల శ్రీవాణి పిలుపునిచ్చారు. ఈ రోజు యావత్ భారతదేశంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు అనంటే సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి వైఫల్యాలు. నిన్న ఎస్ఎస్సి 10th తెలుగు పేపర్ లీక్ అయింది. ఈ రోజు హిందీ పేపర్ లీక్ అయింది. మొన్న టీఎస్పీఎస్ పేపర్లు లీక్ అయ్యాయి. అంటే పదే ఇన్ని తప్పులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. आजकल तेलंगाना राष्ट्र में क्या चल रहा है అంటే आजकल तेलंगाना राष्ट्र में पेपर लीकेज चल रहा है అన్నట్టు ఒక కామెడీగా మారిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి. ఇకనైనా నువ్వు మేలుకొని నైతికత తీసుకొని తక్షణమే రాజీనామా చేయి. యు ఆర్ అన్ ఐరన్ లెగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ని రోజులు ఏదో అని నేను అంటున్నానని చెప్పి అనుకునేరేమో, కానీ ఒక్కసారి గుర్తించండి. మీరు మొత్తం యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరు అంటున్నారు తెలంగాణ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇంత ఘోరంగా కొలాప్స్ అవ్వడానికి కారణం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఐరన్ లెగ్ అని. ఒక్కసారి అర్థం చేసుకో సబితా ఇంద్రారెడ్డి గారు. బీఆర్ఎస్ కార్యకర్తల గ్యాస్ రేటు పెంచినాయని చెప్పి కట్టెలు పట్టుకొని రోడ్ల పైన బాగానే వాక్ చేశారు మీరు. అదే విద్యాశాఖలో ఏమేమి వైఫల్యాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. పిల్లలు చదువుకోవాలి అని అంటే పుస్తకాలు లేవు. కనీసం పుస్తకాలు ఉంటే చదువు చెప్పాలి అని అంటే ఉపాధ్యాయులు లేరు. కూర్చుందాము అనంటే బల్లలు లేవు. కనీసం క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు. మంచినీళ్లు తాగుదామనంటే నీళ్లు లేవు. బాత్రూంలకి పోదామనంటే టాయిలెట్స్ లేవు. కనీసం బాత్రూంలకు పోవాల్సి వస్తుందని చెప్పి నీళ్లు కూడా తాగడం మానేశారు. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చదువులు లేక మానసికంగా కూడా పిల్లలు క్షోభపడి మరణించినా కూడా నువ్వు పట్టించుకోవు. లాస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థులు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవాల్యుయేషన్ కోసం అని చెప్పి ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి ఇస్తే వాళ్ళకి రాని విధంగా వాళ్ళు పిల్లలందరినీ మార్క్స్ సరిగ్గా వేయనందుకు అని చెప్పి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు. యాక్చువల్ గా నువ్వు నైతిక బాధ్యత తీసుకొని ఎవరో చెప్పేవారికి ఆగకుండా నాకు ఇది చేత కావట్లేదు, విద్యార్థుల ప్రాణాలు నా వల్ల కోల్పోతున్నారు, విద్యాశాఖని నేను కొలాప్స్ చేసేస్తున్నాను, రేపు రాబోయే తరాలని నేను పాడు చేస్తున్నానని చెప్పి ఒక సిటిజన్ గా ఒక నైతిక బాధ్యత తీసుకొని ఒక తల్లిలాగా ఆలోచించి ఇకనైనా విద్యార్థులకి భిక్ష పెట్టు తల్లి. నువ్వు తక్షణమే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖను కాపాడు. ఇకనైనా నువ్వు చేసిన రాజకీయాలు చాలు. దయచేసి విద్యాశాఖ గురించి, విద్యార్థుల గురించి మాత్రం ఆలోచించు. తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.